బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షేర్లింగంపల్లిలో అయితే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఇప్పటికే పార్టీ శ్రేణులు అయితే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు మాత్రం కేటీఆర్ సమక్షంలో వారంతా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తోంది. ఇక చూస్తే ఇప్పటికే కాంగ్రెస్ విజయం సాధించిన ఆనందంలో అయితే ముందుకు వెళుతూ ఉంది. అయితే ఇప్పుడు ఇలాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు షేర్లింగంపల్లికి సంబంధించిన కార్యకర్తలు అయితే బీఆర్ఎస్ లో చేరడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు అయితే పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్ ఇతర నాయకులు ఈ పార్టీలో చేరినట్టుగా తెలుస్తోంది. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీపై పార్టీ ఫిరాయింపుపై విచారణ జరుగుతున్న సమయంలో ఈ చేరికలు జరగడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్ తో పాటు ఇతర నాయకులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిన తరువాత కేటీఆర్ అయితే చాలా పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టే పార్టీకి సంబంధించి అయితే ఎలాగ ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే షేర్లింగంపల్లికి సంబంధించి కూడా భారీ చేరికలు జరగడం అనేది వారు శుభ పరిణామంగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.